ప్రభనేగిన యేసు నామములో అందరికి శుభములు పలుకుతూ క్రిస్మస్ సమయంలో అనేక క్రిస్మస్ తలంపులతో మన హృదయాన్ని ఆనందింపజేసుకుంటున్న అనుభవంలో అవే తలంపులు ఇతరం కూడా ఈ క్రిస్మస్ వరకు చెప్పుకోవాలని ఆశిస్తూ బంగారు ప్రగతిని ఆరంభిస్తున్నానండి. గొప్ప భక్తుని యొక్క జార్జి ముల్లర్ గారి యొక్క భావాలతో నేను ఆరంభిస్తాను. ఆయన 20,000 ప్రార్థనలు చేస్తూ జవాబు పొందిన గొప్ప భక్తుడు. ఎంతో మందిని పోషించిన ధర్మాత్ముడు. అయితే ఆయన గురించి తెలుసుకోవాలంటే మనం ఎన్నిసార్లు చెప్పుకున్నా మనం ఆత్మీయంగా మేలు పొందుతామని కూడా నేను నమ్మగలను. మరి మీ ధనమును పరలోకపు పనిలో పెట్టండి, అప్పుడు మీ హృదయాలు పరలోకం వైపు ఉంటాయి. ఒకవేళ మీరు దేవునితో నడుస్తూ దేవుని వైపు చూస్తూ మరియు దేవుని నుండి సహాయం ఆశిస్తే భరోసాగా ఉండండి. ఆయన మిమ్మల్ని ఎప్పుడూ విఫలము చేయడు. దేవుని పని కొరకు వాడబడిన మన ధనం కంటే దేవుని సేవ కొరకు వాడబడిన మన జీవితం ఎంతో విలువైంది. నేను తప్పక చేయవలసిన నా ప్రాథమిక గొప్ప ప్రథమ పని దేవుల్లో నా ఆత్మను సంతోష పెట్టడమే. మనలో ప్రారంభమయ్యే ఆందోళన వల్ల విశ్వాసం అంతమైపోతుంది, కానీ నిజమైన విశ్వాసం వల్ల మా ఆందోళన అంతమైపోతుంది. అది గమనించుకుందాం. మరి ప్రార్థన వాక్య ధ్యానానికి ఎక్కువగా సమయం ఇవ్వని వాడు శ్రమ వల్ల, మాట వల్ల, సిద్ధాంతం వల్ల మంచి ఫలితాలు వస్తాయని ఆశించడం వ్యర్థం. ఈయనంటాడు, నేను ప్రార్థన ఆత్మతో జీవిస్తాను, నడుస్తున్నప్పుడు, పడుకున్నప్పుడు, మరి లేచినప్పుడు ప్రార్థిస్తాను, సమాధానాలు అవే వస్తాయి నాకు. నా ప్రాథమిక పని ప్రతిరోజు దేవునితో సహవాసం చేయడం. నా మొదటి ఆందోళన ఎంతగా దేవుని పని చేస్తాను అనేది కాదు, ఎంతగా నా అంతరంగ పురుషుణ్ణి పోషింపబడుతున్నా అంది. అది నువ్వు ఒకరిని బాధ పెట్టే ముందు మనం వాళ్ళ స్థానంలో ఉంటే వాళ్ళ పడే బాధ ఏంటో అర్థమవుతుంది. కాబట్టి మనం ఒకరి సంతోషానికి కారణం కావాలి, కానీ బాధకు కారణం కాదని ఎప్పుడూ మనం ఆలోచించుకుంటూ ఉండాలి. జీవితంలో అతి ప్రమాదకరమైన దుఃఖం, దాన్ని దిగమింగుకోవడం నేర్చుకోవాలి. ఇంకా భయంకరమైన నిరాశ, దాన్ని అస్సలు పట్టించుకోకూడదు. ఇంకా నీచమైనది అసూయ, ఎంత మాత్రం లక్ష్య పెట్టకూడదు. చెవులు రెండు ఒకే శబ్దాన్ని వింటాయి, రెండు కళ్ళు ఒకే దృశ్యం చూస్తాయి, రెండు నాసికలు వాసన పిలుస్తాయి, కానీ అదేం మాయరోగమే. కానీ చాలా మందిలో నాలుక రెండు రకాలుగా దాన్ని ద్వంద్వ మాటలు, ద్వంద్వ మనస్తత్వంతో పైకొకటి లోపల ఒకటి అనే జీవితాలు జీవించడం వ్యర్థం. సంబంధాలు ఎప్పుడు మామూలుగా చంపబడవు. ఒకరి నిర్లక్ష్య ప్రవర్తన వలనే, అహంకార పూరితమైన వైఖరి వలన చంపబడతాయి. ఇటువంటి వైఖరులు మనం దూరపరచుకోవాలి. విశ్వాసిగా చేయి జారిన బంధము, నోరు జారిన మాట ఎప్పటికీ తిరిగి రావు. అందుకే బంధాన్ని కోల్పోయే ముందు, ఎదుటి వారిని ఒక మాట తప్పుగా అనే ముందు ఆలోచించి చెప్పాలి. అందరిని వదిలేసి దూరంగా ఉండటం కాదు జీవితం అంటే. కష్టమైన సుఖమైన మనకు దేవుడిచ్చిన కుటుంబంతో కలిసి ఉండటమే. కలిసి ఉంటే కలిసి సుఖం. మనం ఏదైనా సరే నాది అనుకుంటే బాధ్యత, నాకెందుకు అనుకుంటే బరువు, నాది కాదు అనుకుంటే కనుమరుగైపోద్ది. కాబట్టి జాగ్రత్తగా ఉండటం మనం నేర్చుకోవాలి. మనం విశ్వాస జీవితంలో ముందుకు సాగాలి అంటే క్రీస్తుని మనం ఎక్కువగా ధ్యానించే మనస్తత్వం కలిగి ఉండాలి. ఒక విధంగా చెప్పాలంటే హిందూ సంప్రదాయంలో చాలా వరకు క్రైస్తవుల్ని హీనంగా చూస్తూ, వీళ్ళది అమెరికా మతం, ఇది వేరే మన మతం కాదు, అదే మాట పదే పదే వినిపిస్తూ ఉంటుంది. ఇది అమెరికా వాళ్ళ మతం, విదేశీ మతం అంటారు. కానీ క్రీస్తు శకము 52వ సంవత్సరంలో క్రీస్తు శిష్యుడు అనేటువంటి తోమా గారు చేతి వేళ్ళు పెట్టి చూసేగా నమ్మలేను అన్న ఆయనని క్రీస్తు కనపరుచుకుని, నా గాయాల్లో వేలు పెట్టి చూడయ్యా అని చెప్పినప్పుడు, నా దేవా, నా ప్రభువా అని వంగి నమస్కరించాడు. అయితే అటువంటి తోమ మన దేశం వచ్చాడు. అక్కడ ఎక్కడ మన అదంటే ఓడ మార్గంలోనే కేరళ కొడంగళ్ళూరు అనే ఊరిలో మరి వచ్చి సువార్త బోధించాడు. దురాత్మను వెళ్ళగొట్టాడు, రోగులను బాగు చేశాడు, అక్కడ అధికారులను ఆశ్చర్యపరిచాడు. చాలా అద్భుతాలు జరిగినాయి. ఆశ్చర్యకార్యాలు చూసి చాలా మంది క్రీస్తుని విశ్వాసం ఉంచారు. కేరళలో క్రీస్తుని విశ్వాసం ఉంచిన తర్వాత అక్కడ తరలి భూమి మీద పలయూరు అనే మొదటి
చర్చి స్థాపించారు అక్కడ ఆ ప్రాంతంలో, ఆ భూమి మీద. వాళ్ళందరూ భూమి ఇచ్చారట చేసుకోమని. తర్వాత 7 చర్చి స్థాపించారట. ఇప్పటికీ ఉన్నాయండి. ఆ తర్వాత తమిళనాడు చేరారు. మైలాపూర్‌లో సెయింట్ థామస్ మౌంట్ అందరూ కూడా సందర్శించే స్థలము. అక్కడ హతసాక్షి అయ్యాడు అక్కడ. చర్చి నిర్మించబడింది గనుక సందర్శకులు చాలా ఆశ్చర్యచకితులు చేస్తూ ఉంటారు. అయితే పరిపూర్ణంగా క్రీస్తు మన కొరకు బలియాగమైన అనుభవాలు మనకు తెలిసినవే. అయితే మరేమో ఆహ్, క్రీస్తు పుట్టుక గురించి వివరాలు మరి గమనించుకుంటే, పశువుల తొట్టిలో పెట్టారన్నారు కదా! ఇది ఈ దిగ్దాన్ ఈడార్, అది ఈ మందల గోపురం అని పెద్ద బిల్డింగ్ అండి. నేను ఫోటోలో కూడా చూశాను. అక్కడ గొర్రె పిల్లలను పాప పరిహారార్థ బలిగా చేసేవాళ్ళట. దానికి వాళ్ళని పెంచే గొల్లలు ఆ ప్రాంతంలో ఉండేవాళ్ళు. ఆ గొల్లలకే సువార్త అందింది. అక్కడ గొర్రెలు పవిత్రంగా పెంచుతారట. ఆ గొర్రెల్ని, చిన్ని గొర్రెల్ని ఆ పశువుల తొట్టిలో పడుకోబెడతారట. అదే తొట్టిలో క్రీస్తుని పెట్టారు. అందుకనే లోక పాపాలు మోసుకొని దేవుని గొర్రెపిల్లతో పోల్చుకున్నాడు. ఆ గొర్రె కాపలుగా పోల్చుకున్న క్రీస్తు ఆ తొట్టిలో ఉండేటువంటి గొర్రెలు ఎలాగా పోషింపబడ్డాయో అలాగే పశువుల తొట్టిలో, అది చరిత్రాత్మకమైన సత్యం. అదే తొట్టిలో అది గ్రహిస్తాం. అది కాకుండా పరిపూర్ణ బలియాగంగా క్రీస్తే ఈ క్రీస్తుకు బలవుతాడని వాళ్ళ అమాయకులైనటువంటి వాళ్ళు కూడా గ్రహించుకున్నారు. మరట దేవుని యొక్క సమాధానం ఎలా ఉంటుంది అంటే, ఒక చిన్న కథ చెప్పొచ్చు. ఇద్దరు అందములు ఉండేవాళ్ళట. వాళ్ళిద్దరూ చాలా ప్రేమగా ఉండేవాళ్ళట. తర్వాత వాళ్ళకి పెద్ద అయిన తర్వాత వాళ్ళకి ఆస్తి గొడవలు వచ్చి, మరి ఈ ఈ నీ పొలం నా పొలం, నీ నీరు నా నీరు అని గొడవలు పెట్టి, ఆ విధంగా వాళ్ళు వాళ్ళలో ఒకడు రాజు అనేవాడు ఊరెళ్తూ, మా తమ్ముడికి నాకు గొడవ ఉంది, గట్టు కట్టేసేసేయి, అక్కడ గోడ కట్టేసేయి సరిహద్దు అని చెప్పి వెళ్ళాడట ఒక అడ్డంకికి. ఆయన తిరిగి వచ్చేటప్పటికి ఆయన గోడ కట్టకుండా ఆ నీటి దగ్గర వంతెన కట్టాడంట. ఇదేంటయ్యా ఇలా కట్టావంటే, మరి ఒకరి ఎడల ఒకరికి మనం వంతెనలాగా ఒకరికొకరు అందుబాటులో సహకరిస్తూ ప్రేమతో ఉండాలి కానీ గోడ కట్టి విరోధ భావంతో ఉండకూడదయ్యా. అది ప్రేమ అంటే కలపటం, క్రీస్తు ప్రేమ అది. మరి అందుకనే ఎఫ్ఎస్సి 2:14లో ఉభయులు ఏకము చేసి సమాధాన అనుభవాలతో బట్టి సమాధానపరిచాడు కదా! మనలో కూడా అటువంటి సమాధానం రావాలని ఎంచుకున్నానని చెప్పినప్పుడు ఇద్దరు సిగ్గుపడ్డారట. మనం కూడా సమాధానం వెతికి మనం ఇద్దరు ఒక విరోధంగా ఉండే వాళ్ళని మధ్య సఖ్యత కూర్చే వాళ్ళంగా, మనం క్రీస్తు ఏ విధంగా శత్రులమై ఉండగా మనం సర్ది చేసి మనల్ని సిలువలో ఆయన రక్తం ద్వారా ఏకం చేశారో, అటువంటి అనుభవాలు మన క్రైస్తవ విశ్వాసులుగా క్రిస్మస్ కాలంలో చేయడానికి మనం సంసిద్ధమై ఉండాలి. ఇది ప్రపంచ పండుగ. ఒక్కొక్క దేశంలో ఒక్కో రకంగా వేడుకలు చేస్తారు. అది మనం ఓల్డ్ టెస్ట్‌మెంట్, న్యూ టెస్ట్‌మెంట్‌లో ఒక వచనం ఉంది. క్రీస్తు దేవుడి ఆధారం. అదేంటంటే ఆది యందు వాక్యం ఉండెను. అది ఆదికాండం 1లో ఉంది. యోహాను సువార్తలో 1లో కూడా అదే మాట ఉంది. దేవుని యందు ఉండెను. అది వాక్యమై దేవుడై ఉన్నాడు. దేవుడై ఉన్నాడు. ఆ వాక్యం బట్టి ఎంతోమంది రక్షించబడ్డారండి. శరీరధారిగా మన మధ్య నివసించింది. అది వాక్యము ప్రధానత. వాక్యమే క్రీస్తు. 1:14లో ఆ నివసించిన క్రీస్తు బాలుడిగా ఉన్నాడు. తర్వాత సిలువపై ఉన్నవాడు అంటే ఎన్నో రుజువులు ఉండాలి. మరి ఏ విధంగా మరి మానవుడు ఎట్లాగా, దేవుడు ఎట్లాగా అనే ఆధారాలు కూడా బైబిల్ వాక్యంలో చాలా స్పష్టంగా చూస్తాం. మరి రుజువులు, ఆదాము చల్లని పూట దేవుడితో మాట్లాడుతూ ఉండేవాడు కదా! మరి అబ్రహాంను కూడా దర్శించేవాడు కదా! యెహోవా ఆదికాండం 15:1లో యెహోవా వాక్యం అబ్రహాంకు దర్శనంలో వచ్చి, నేను నీ కేడము బహుమానం కూడా అన్నాడు. యెహోషువతో కూడా ధైర్యంగా చెప్పాడు. న్యూ టెస్టిమెంట్‌లో మరి శరీరధారి అయి మనకి రక్త మాంసాలతో అదే అప్పుడంతా గతంలో వాక్కు ద్వారానే మాట్లాడాడు కానీ అబ్రహాంకి కానీ వాళ్ళందరికీ. ఇక్కడ శరీరధారిగా చూడలేని దేవుడు చూడటానికి అనుకూలంగా వచ్చిన క్రీస్తు, అదే మనకు పండుగ. ఆయన ఆకలి దప్పులు ఉన్నాయి. తర్వాత ఎట్లా చూస్తామంటే మానవుడు అంటానికి మత్తయి 4:2లో 40 రోజులు రాత్రులు పగలు ఉపవాసం ఉన్న తర్వాత ఆకలి కొనెను క్రీస్తు అన్నాడు. ఉపవాసం తర్వాత అప్పుడే అక్కడ సైతాన్ శోధింపబడటం జరుగుతుంది. ఎంఐ గ్రామంలో రొట్టెలు తిన్నాడు, ఆకలి తీర్చుకున్నాడు. తర్వాత ఆకలి కొన్న వాళ్ళకి 5 రొట్టెలు 8 చేపలకి విరిచి ఆకాశం చూసి ఆశీర్వదించి ఇచ్చాడు, సిద్ధపరిచాడు. మరి ఆహారం గురించి, ఆకలి గురించి తెలిసినవాడు. న్యూ టెస్టిమెంట్‌లో వేల మందికి ఆకలి తీర్చాడు. అయితే మరి ఓల్డ్ టెస్టిమెంట్‌లో
ఆ ఆకలి కోసం వాళ్ళు బాధపడి వండుకోవడం కుదరకపోతే ఆకాశమైన మన్నా కురిపించి పోషించాడు. అక్కడ దేవుడు, ఇక్కడ మానవుడు. ఈ రకంగా దైవం మానవుడిగా ఉన్నాడు. మరి దేవుడు అనగానే దుఃఖం, వేదన, మానవుడుకి దుఃఖం తప్పదు కదా, కన్నీరు. అదే కూడా క్రీస్తు కన్నీరు విడిచాడు. అది శరీరంలో ఉన్నాడు కాబట్టి లాజరు చనిపోయినప్పుడు ఒకే వాక్యం ఉంది. క్రీస్తు యోహాను 11:35 క్రీస్తు కన్నీరు విడిచెను. అది ఏడ్చిన క్రీస్తు మానవాకృతిలో ఉన్నాడు. ఏడ్చిన వారి కన్నీరు తుడవగలడు. ఏ విధంగా అంటే నాయను గ్రామంలో ఆ స్త్రీ కుమారుడు చనిపోతే ఏడవద్దమ్మా అని చెప్పాడు. తన సొంత బంధువుగా చెప్పాడు ఆయన. పాడిన ముట్టగా చిన్నవాడ లేమ్మని చెప్తే లేచాడు. మరి ఐదుగురు కుమార్తెలు లేపాడు. మరి యేసు దేవుడై ఉన్నాడు. శరీరధారిగా ఉండగా నొప్పి, గాయాలన్నీ ఉంటాయి. ఆ నొప్పి గురించి 1 పేతురు 2:24లో కూడా స్పష్టంగా చెప్పబడింది. ఆయన పొందిన గాయము చేత మనకు స్వస్థత కలుగుతుంది. ఆయన శరీరధారిగా మనం గుర్తిస్తాం. గాయాలు కట్టువాడని కుష్ఠరోగ గాయాలన్నీ ముట్టి స్వస్థపరిచాడు. నాకు ఇష్టమే అన్నాడు, స్వస్థపరిచాడు. ఆయన స్వస్థ తాకితే గాయాలు స్వస్థత కలిగింది. అప్పుడు మానవుడుగా ఆయన తాకాడు, మరి దేవుడుగా ఆయన మాట్లాడాడు. అయితే దేవుడు స్వస్థపరచువాడు. అన్నిటికంటే బలమైనది ఏది? మరణం జయించుట. ప్రపంచంలో శకపురుషుడు ఎవరు? క్రీస్తే. చనిపోయిన తర్వాత సమాధి చేయబడి సమాధి నుంచి విజయోత్సవుడిగా సజీవుడిగా లేచిన వాడు క్రీస్తు మాత్రమే. ఖాళీ సమాధి క్రీస్తుకు ఒక్కడికే ఉంది. యారు కుమార్తెను బతికించారు. షునోమీరాలు ప్రవక్త బాగు చేశాడు. లాజర్ని బతికించాడు. క్రీస్తు మరణంను జయించాడు. ఆయన సమాధిని గెలిచినటువంటి గొప్ప వీరుడు, జయవీరుడై ఉన్నాడు. అయితే ఇది ఎందుకు చెప్తున్నా అంటే దైవ మానవుడుగా ఎలా ఉన్నాడు గతంలో, క్రీస్తుగా మరి అదే దైవము త్రిత్వంలో క్రీస్తు భూలోకంలో ఎలా శరీరధారిగా మానవుడు అనుభవించడని ఎలా అనుభవించాడు అనేది మనం చెప్పుకుంటున్నాం. మరి నాకు తల్లిదండ్రి ఎవరంటే దేవుని చిత్తం జరిగించేవాడే. దేవాలయంలో ఉన్నప్పుడు 12 ఏళ్ళప్పుడు నా తండ్రి పని మీద ఉన్నా అని చెప్పాడు. మరి కానాను వెన్ దగ్గర కూడా ఆ సమయం ఇంకా రాలేదని చెప్తూ అది తండ్రి పని మీద ఉన్నా అని చెప్పుకుంటూనే ఉన్నాడు. పునరుద్ధరణ అయిన తర్వాత కూడా అందరి ముందు ఆరోహణమైనప్పుడు అప్పుడు మనం ఇక్కడ భూమి మీద నుంచి తను పైకి వెళ్ళాడు. మరి ఏలియా, హానోకు మరణ వివరాలు తెలియదు కానీ వాళ్ళకి కనుకోబడ్డారు. ఆకాశంలో నుంచి వాళ్ళు పైకి రాబడ్డారు. ఆకాశం పైకి క్రీస్తు తిరిగి రానే ఉన్నాడు. మన ప్రార్థనలు వినగలడు, ప్రార్థన జవాబు ఇవ్వగలడు. మరి ఎన్నో క్రిస్మస్లో నవరసాలు ఉన్నాయి అన్నాడు ఒక ఆయన. నవరసాలు అంటే 9 భావాలు అన్నమాట. నవ అంటే 9. ఆ 9 రకాల అనుభవాలు ఏంటంటే మరి బత్తాయి రుచి వేరు, మామిడికాయ రుచి వేరు, తర్వాత అన్ని రసాలు వేరు వేరుగా ఉంటాయి కదా. అలాగే మరి ప్రతి అనుభవం క్రీస్తులో ఉన్నదని చెప్పడానికి మరి అందరిలో మొదటి మాట ప్రతి మానవునికి ఏముంటుంది? భయం ఉంటుంది. అది నవ భావాల్లో ఒక భావం భయం. అది కనిపించింది, భయం ఉంటుంది. మరే కనబడినప్పుడు భయపడకు అని చెప్పాడు. భయపడింది. శుభవర్తమానం తెచ్చాను అన్నాడు. కృప పొందిన మరియ కూడా భయపడింది. దేవుని యందు కృప పొందుతాను అని చెప్పాడు ఆయన. ఆ రకంగా గొర్రెల కాపుల దూత కనబడి భయపడద్దని చెప్పాడు. మిక్కిలి భయపడరి. అప్పుడు దూత భయపడకుడి అని ఆయన చెప్తూ మత్తయి 2:9లో అందరిలో ఉండేది భయమే. అది ధైర్యంగా మార్చగలిగిన దేవుడు. రెండవ నవ అనుభవాల్లో రెండవది ప్రేమ. క్రీస్తులో కూడా ప్రేమ ఉంది. ఒక మరి గబుక్కుని ఒక స్కూల్లో ఉండే కుర్రాడి ఇంటికి వాళ్ళ అమ్మ వచ్చింది అనుకోండి, భయపడిపోతాడు ముందు. ఎందుకంటే నా గురించి ఏం చెప్తారో మా అమ్మ నాన్నకి, నా చదువు గురించి కంగారు పడతారు కదా. కానీ ఆ కొడుకు మీద ప్రేమతోని మరి హెచ్చరికలు ఇచ్చి మరి తల్లిదండ్రుల్ని ప్రశంసిస్తూ మీ బాబు మంచోడని చెప్తే అది ప్రేమ చూపినట్టే కదా. అయితే యోసేపు యూదా గోత్రీకుడే కదా, నజరేతు వాడు. మరి గర్భవతి అయితే భయం కలిగిన ముందు మరి చేర్చుకున్నాడు. ఆ చేర్చుకుంటంలో ప్రేమ ఉంది. ఉరుము వస్తే బిడ్డను తల్లి హక్కును చేర్చుకుంటుంది కదా. అలాగే ప్రభు మరి భయము ప్రేమ చూపించే దేవుడు. భయపెట్టి భయం కలిగినప్పటికీ ఆయన ఆదుకునే దేవుడు, ప్రేమామయుడు. కొరింథీ 13 అంతా 1 కొరింథీ ప్రేమలో భయం ఉండదు, ప్రేమ అనుభవం ఉంటుంది. దేవుడు ఎంతో ప్రేమించాడు లోక అన్నాడు. ఎంతంటే ఎంతో అన్నమాట. ఆ విధంగా ఆయన ప్రేమ గలవాడు. రెండో భావము ప్రేమ. మూడవది ఆయన జీవితం పట్ల మనం ఆశ్చర్యపడిపోతాం. అవునా అనే మాట ఒక ఆశ్చర్యం కనిపిస్తుంది. లూకా 2:18లో మరి ఆశ్చర్యకరమైన అనుభవాలు ఉన్నాయి.
గొర్రెల కాపుర్లు ముందు చెప్పిన మాటలు విన్న వాళ్ళందరూ ఆశ్చర్యపడ్డారట. ఆ తర్వాత ఆయన ప్రచురం చేసినప్పుడు 2:32లో మరి సిమియోను మాటలకు కూడా మరియా మరియా యోసేపు కూడా వాళ్ళు ఆశ్చర్యపడ్డారు. ఈ విధంగా భావము అక్కడ క్రీస్తు పరంగా. మరి మూడో భావము ఆశ్చర్యము, నాలుగో భావము ఆనందం. అదేంటంటే గొల్లలు కూడా అత్యానంద భరితులైరి. జ్ఞానులు కూడా ఆ నక్షత్రాన్ని చూసి ప్రకాశించడాన్ని చూసి ఆనందించారు. తప్పని కుమారుడు తిరిగి వస్తే తండ్రి ఆనందించాడు, ఆ వాడు కూడా ఆనందించాడు. నాణ్యం పోయి దొరికితే ఆ స్త్రీ ఆనందించింది. మరి 100 గొర్రెల్లో ఒక గొర్రె తప్పిపోతే 99 అక్కడ పెట్టి ఒక గొర్రె కోసం తప్పిపోతే ఆనందం కలిగిపోయింది. కాబట్టి క్రీస్తులో ఆనందం ఉంది. ఆనందమే క్రీస్తులో ఆనందమే అని ఎన్నో పాటలు పాడుకుంటున్నాం. ఆనందకరమైన అనుభవాలు మనం క్రీస్తు ద్వారా పొందుతున్నాం. మళ్ళీ ఇంకొక 5వ అనుభవం ప్రశాంతత, నెమ్మది. మరి నిజంగానే మరి దేవుని యొక్క తలంపులు మనకు ప్రశాంతత కలిగిస్తాయి. దొంగతనం చేసితే ఎవరైనా చూస్తే ఆ ప్రశాంతం అంతా పోద్ది, నెమ్మది పోద్ది. కానీ అతిక్రమంలో ఒప్పుకున్నప్పుడు మనకి ఎంతో నెమ్మది, ప్రశాంతత కలుగుద్ది. మరి రాదన్న కొడుకు దూరం చుచ్చి మళ్ళీ వచ్చాడు అనుకోండి, నెమ్మది వస్తుంది. ఒక వస్తువు నాశనం కాకముందే మరి అది దొరికిపోయింది అనుకోండి, అది నెమ్మది వస్తుంది. మరి భద్రపరుచుకుంటే ప్రశాంతత లభిస్తుంది. క్రీస్తు కృష్ణ వార్త ప్రశాంతత కలిగించేది. జ్ఞానులు వ్యతిరేక మార్గంలో భయపడిపోయిన అంటే హేరోదు రాజుకు భయపడిపోయి వేరే మార్గంలో ప్రశాంతంగా వాళ్ళు వెళ్ళి క్షేమం పొందారు. మరి ఇంకొక భావం ఏంటంటే కోపం. అది మా అందరికి ఉండేది. అది ఆయన క్రీస్తు జన్మం సమయంలో కోపగించుకున్నవాడు ఎవడు? హేరోదు. హేరోదు మళ్ళీ తిరిగి జ్ఞానులు సరిగ్గా చెప్పలేదని కోపం తెచ్చుకున్నాడు. కానీ అది ఆ కోపం వల్ల అది చిన్నపిల్లలందరినీ 2 సంవత్సరాల లోపు వాళ్ళని యేసు కూడా ఉంటాడు అనుకుని ఒక్క యేసుని చంపాలనే మాటతో అంత క్రూరంగా అంతమంది కుటుంబాల్లో మరి బిడ్డ యొక్క పుత్రశోకం, మరి బిడ్డల యొక్క లోపాన్ని లోటును అనుభవించే గొప్ప దుఃఖాన్ని పొందారు. హేరోదుకు ఆగ్రహం కలిగింది. మరి 2:16లో హేరోదు ఆగ్రహం తెచ్చుకున్నాడు. మరి నయమానుకు కూడా ఒక సందర్భంలో కోపం వస్తుంది. శడ్రక్ మేషక్ అబేద్నెగోలు దండం పెట్టలేదని రాజుకు కోపం వచ్చి అగ్నిగుండంలో వేశారు. ఈ కోపానికి పరివేశానం ఇటువంటి శ్రమలు ఉంటాయని మనం గమనిస్తున్నాం. ఇంకొక నవరసాలు ఇంకొక అనుభవం ఏంటంటే ఆవేశం. అయితే అప్పుడప్పుడు ఆవేశం కలిగిన నిర్ణయాలు అనర్థాలకు రగులుతూ మరి ఈ రకంగా హేరోద్కి వచ్చినటువంటి ఆవేశం బట్టే కదా బిడ్డలు చనిపోయారు. ఆ నిర్ణయాలు కూడా జరిగినాయి. అప్పుడు ఇంకొక అనుభవం ఏంటంటే బీభత్సం. ఆవేశం తర్వాత బీభత్సం జరుగుతుంది. అటువంటి అనుభవం క్రీస్తు సమయంలో జరిగింది. పుట్టుక ద్వారా కనిపించింది. క్రీస్తు ఇంట్లో కూడా బీభత్సము సృష్టించే వాళ్ళ మనలలో కూడా ఉంటారండి. అది చిన్న కారం తక్కువ, కారం ఎక్కువైనప్పుడు కూడా భార్య ప్లేట్ ఇసిరేటట్టుగా ఉంటాడు. తన కోరుకుంది ఇవ్వకపోతే భార్య అలిగిపోయి పుట్టింటికి వెళ్ళిపోయే పరిస్థితులు వచ్చేస్తాయి. ఇంట్లో బీభత్సం జరుగుతుంది. ఇటువంటి లేకుండా మనం క్రీస్తు ప్రేమతో సర్దుకొని ఓర్పుతో ఉండటం అవసరం. కానీ క్రీస్తు సమయంలో జరిగిన అనుభవాలను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇంకోటి దుఃఖం. తరచుగానే అందరికీ ఉంటుంది. ఏ సమయంలోనే వేదనలు తప్పవు. క్రీస్తు పుట్టుకలో కూడా దుఃఖం ఉంది. మరి అప్పటికప్పుడు వాళ్ళకి నజరేతుకెళ్ళి బిడ్డను చూపించుకుందాం, మరి నేను గర్భవతిగా ఉండేది బయలుదేరాను ఒక్కదాన్ని అని మరీకి ఎంత అసలు గర్భంతో ఉండి నలుగురు అవమానపరుస్తుంటేనే పరిగెత్తుకు నలిసిపెద్ద దగ్గర పారిపోయింది. తన హక్కును చేసుకుని ఆదరించింది కదా. మరి ఇప్పుడు కూడా కలిగిన తర్వాత అందరినీ చూసుకోవాలని ఉండదండి. తనకు అంత బాధలో కూడా దుఃఖంతో మరి మరి యోసేపు అండతో, యోసేపు బాధ్యతతో వాళ్ళు ఐగుప్తుకు పారిపోయి అక్కడ అనామకంగా అక్కడ ఈ ఊరు పేరు తెలియదు, ఐగుప్తులో ఎక్కడుండాలో తెలియదు, భోజనం ఎలా వండుకోవాలో తెలియదు, ఎంతో శ్రమలు పడి దుఃఖంతోనే వాళ్ళకి గడిపారు. నజరేతుకు వెళ్ళి మరి సుఖపడిపోయారు అనుకోకూడదు. మరి వాళ్ళిద్దరు కూడా బహు ప్రయాసంతో ప్రయాణం చేశారు. అక్కడ స్థలం లేకపోతే బాధపడ్డారు. తర్వాత హెరోదుకు భయపడ్డారు. తర్వాత ఐగుప్తుకు పారిపోయారు. ఎన్నో అనుభవాలు వాళ్ళిద్దరు కూడా మన కోసం భరించిన క్రీస్తు మన కోసం భరించి పసిపాపగా ఉన్నప్పుడు ఆ అనుభవాలన్నీ గమనిస్తాం. దేవునితో సన్నిహితుడిగా మరి మాట్లాడగలిగిన అనుభవాలు ప్రతి విశ్వాసకు ఉండాలి. ఆనందం ముఖ్యం. క్రిస్మస్లో చాలా త్యాగం ఉంటుంది. ఆదాము యెహోవా మంచి చెడులు వద్దన్నప్పుడు తిన్నప్పుడు అవ్వ మరి మోసగించినప్పుడు మరి తిన్నాడు. ఆ మొదట్లో స్వరంతో ఎంతో సన్నిహితంగా ఉండేవాడు. అటువంటి సంబంధాన్ని మళ్ళా క్రీస్తు ద్వారా పుట్టుక ద్వారా ఆయన మనం పొందుకున్నాం. ఆయన గొర్రెపిల్ల రక్తం ద్వారా, క్రీస్తు రక్తం ద్వారా, వాళ్ళ యాగం ద్వారా
ఒకే మార్గము, క్రీస్తు రక్తం చిందించడం ద్వారా. క్రిప్ట్ క్రాస్, క్రిప్ అంటే ఆయన చనిపోవడానికే పుట్టాడు, చనిపోయి రక్తం కార్చడానికే అందరి కోసం ఆ ఒక్క బలి అయిపోయాడు. దానికోసమే మనకి క్రిస్మస్ ఆనందంతో పాటు క్రీస్తు మనకు చేసిన రక్షణ కార్యం, ఆయన శిలువ ధ్యానాన్ని, క్రిప్ట్ క్రైస్ట్ ఆ మాటలు రెండు గుర్తుపెట్టుకొని ఆయన చేసిన ప్రేమగల కార్యం బట్టి మనకు నిత్యత్వం ఆహ్వానం మనకు అందుకున్న రీతిని బట్టి మనం ఎంతగానో స్తుతించి సంతోషపడాలి, ఆనందపడాలి. మనం గుర్తిస్తున్నామా? మరి మరి ఆఖరి బట్టి వరకు రక్తం చిందించాడు. ఇటలీలో ఒక వ్యక్తట చెప్పులు కుడుతూ ఒక నాణ్యం దొంగిలించాడట. అది ఆయన పాపి పాపి అని గొడవ పెట్టారట. క్రీస్తు గురించి విన్నాడట, ఆయన క్షమాపణ కోరాడట. రక్షించబడిన తర్వాత అప్పుడు ఈ నెపవంతా పోయాక, అమ్మయ్యా, అమ్మో క్రీస్తు నన్ను రక్షించాడు కాబట్టి అందరూ గౌరవిస్తున్నారు కాబట్టి నేను క్రీస్తు కొరకు ఏం చేయాలని చెప్పి మరి ప్రపంచ పటాన్ని దగ్గర పెట్టుకొని, ఇండియాని దగ్గర పెట్టుకొని నేను ఓడెక్కి బయలుదేరాడు. ఎవరో కాదు, ఆయనే విలియం కేరీ ఇండియాకి వచ్చాడు. ఆయన సువార్తలు 40 భాషల్లో మరి బైబిల్ తర్జుమా చేశాడు. మరి ఒక్క వ్యక్తే మారాడట ఆ రోజుల్లో. ఇతర భాషల్లోకి బైబిల్ తర్జుమా చేసిన ఖ్యాతి ఆయనకే. భార్య భర్తలు వదిలిపెట్టిపోయాడు. భార్య బాబు ఉన్నవారట. అప్పుడు తిరిగి ఒకసారి వచ్చాడంట. వచ్చినప్పుడు గుర్తుపట్టలేదట, అంత మారిపోయాడట. అంటే ఇండియాలో ఏ తిండి తప్ప ఉండవు కదండి. కష్టపడ్డాడు, కానీ నేను నీతో వస్తా అని చెప్పి వచ్చిందట పాపం. వచ్చి తను కూడా సహకరించి కొంత చేసింది, కానీ తన క్లైమేట్కి, ఆహారానికి తట్టుకోలేక భార్య మరణిస్తే తనే సమాధి చేశారట. తర్వాత బాబు చనిపోయాడు, బాబుకు కూడా తనే సమాధి చేతులతో చేసి పని ఆగలేదు. ఆ దుఃఖం దిగమింగుకొని ఆ పట్టు విడవకుండా అది తను ఏ నిర్ణయంతో వచ్చాడో ఆ నిర్ణయం చేస్తూ మరి సతీ సహగమనం ఆపేశాడు. తర్వాత మరి స్త్రీలకు విద్య గురించి ప్రోత్సహించాడు, వార్తాపత్రికలు ఆరంభించాడు. మరి ఏ విధంగా ఎంత మరి అందరు కూడా కేరీ, విలియం కేరీ జ్ఞాపకాలతో ఉండే ప్రాంతాన్ని ఇప్పటికి కూడా పుణ్యక్షేత్రంగా దర్శిస్తానికి ఇష్టపడే వాళ్ళగా ఉంటున్నారండి. నిజంగానండి, ప్రభు ఎంత గొప్ప భక్తులు లేపుకున్నాడు. మనం ఏం చేయగలుగుతున్నాం ప్రభు కొరకు? ఆయన చేసిన దాంట్లో 1% కూడా చేయలేకపోతున్నామండి. వాతావరణ మార్పులతోటి పోయారు పాపం. మరి తను కూడా, ఆయన కూడా ఒకసారి కాలు విరిగిందటండి. మరి ఇప్పుడున్నంత డాక్టర్ ఫెసిలిటీస్ లేవు కదా, చచ్చిపడిపోయిందంట కాలు. చాలా తర్వాత పరుండిపోయి అప్పుడు ఎవరినైనా తీసుకెళ్ళమని ఆయన్ని వీల్ చైర్లో అక్కడితో సువార్త చెప్పేవాడట, కాళ్ళు లేకపోయినా. అంత శ్రమించి క్రీస్తు కొరకు నేను శ్రమ పడ్డాడట. ఆయన బయోగ్రఫీలో ఉంది. ఎంతో ప్రేమించాడు దేవుడు. ఆ ప్రేమ ప్రభావము వాళ్ళలో ఉండబట్టి అంత చక్కటి ప్రేమను వాళ్ళు చూపించగలిగారు. లీనమైపోయారు ఆయన ప్రేమలో, జీర్ణించుకుపోయారు. ఫిలిప్పి 2:6లో మరి ఎంత త్యాగం చేశారంటే, దేవునితో సమానమని ఉండుట అనుకోలేదు, కానీ తగ్గించుకుని దాసుని స్వరూపం ధరించుకుని రిక్తుడ చేసుకుని సామాన్య మానవుడిగా క్రిస్మస్ రూపంలో మన దగ్గరికి ఈ టైంలో ఉన్నారండి. ఆయన నిజంగా ఎంత జ్ఞాపకం చేసుకోవాలి ఆయన ప్రేమను. క్రిస్మస్ సంబరాలు అంబరాన్ని అండుతున్నాయి. దేవుడు మానవుడై భూమికి వచ్చాడు. దిగు పరలోకము భూమికి పైన మరి నడయాడినటువంటి సమయమే కదా క్రిస్మస్. శాంతి భూమిపై కాలుబడిన దినం ఇదే. భూమికి మరి ప్రేమ ద్వారా భూమి పులకించిన సమయం కూడా క్రిస్మసే. అది గొప్ప క్రిస్మస్ పర్వదినం. ప్రపంచాన్ని ప్రభావితం చేసిన కార్యం. మరి ప్రపంచాన్ని క్రీస్తు పుట్టుక జరుపుకోవడానికి ఆ దేవుడు మానవుడు ఒకటే కదా ఆ మర్మము. మరి ఇద్దరు భార్య భర్తలకు ఒకే కుమారుడారట. తల్లిదండ్రులు సంతోషంగా గడిపే సమయంలో అతనికి చీమలు కనిపించాయట. అప్పుడు ఎలుకలు కనిపించాయంట. సంతలో ఎలుకలు మందు తెచ్చి వేస్తే అవేమి బోన్లో పడలేదట. ఆ చీమలు ఉన్నాయట. అప్పుడు చీమలు ఆ మందు తిని అవి చచ్చిపోయినాయంట. ఆ కుర్రాడు ఎంతో బాధపడాడట. ఏంటి ఎట్లాగా నాన్న ఇలా పడిపోయినాయి ఈ చీమలు అంటే, నువ్వు చీమగా మారి ఆ చీమలు రక్షిస్తే తప్ప వాటికి ప్రమాదం తెలియదయ్యా అన్నాడంట. అలాగే క్రీస్తు మనిషిగా మారి మనుషుల యొక్క కష్ట సుఖాలు తెలుసుకోవడానికే మనిషిగా మారాడు. బలిగ్రహం కూడా పీస్ విత్ గాడ్లో రాశాడు అన్నమాట. మరి పాపం లేనివాడుగా కన్య గర్భాన్ని జన్మించాడు. మరి మనందరికి కూడా దేవుడు దూరగలిగినంత ఖాళీ ఉందంట హృదయంలో. ఆ ఖాళీ ఎవరు తీర్చలేరు. దేవుడు దానిలో నివసించాలి. మన హృదయం దేవుని ఆలయం కదా, అక్కడ అక్కడ మన స్థలం ఇవ్వాలి. మరి సినిమా యాక్టర్ ఒక 5 గంట రజనీకాంత్ అని ఆయనకి
బెస్ట్ అవార్డ్ ఇచ్చారంట మంచి యాక్టర్ అని. ఆయన నుంచి మాట్లాడమంటే అప్పుడు అన్నాడంట, "ఛీ! నాకింత పెద్ద అవార్డు ఇంక దాని పైన ఇంక ఏమి లేదక్క. అయిందేదో అయిపోయింది. నాకు వచ్చేసింది ఇక. నాకదేమి శాంతి ఇవ్వలేదని" చెప్పాడంట. బిల్ గేట్స్ కూడా ఎంతో ఆస్తి సంపాదించుకుంటే ఆయన గూడా నాకేమి ఆనందం లేదు ఈ డబ్బుతోటి. డబ్బుతో ఆనందం రాదు. తర్వాత పాపులారిటీతోటి ఆనందం రాదు. మరి నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ కూడా ఇండియాకొచ్చేటప్పుడు మరి ఇండియాలో ఇందిరాగాంధీ గూడా రెప్పేయకుండా రాత్రంతా మెలకువగా ఉండి చంద్రమండలం విషయం అంతా చూసిందట. అయితే అటువంటి గొప్ప అలెగ్జాండర్ గూడా ఎంత గొప్ప రాజైనప్పటికీ జ్ఞాని. తను గూడా దోమకాడ చచ్చిపోయాడు. అంత పవర్ ఉన్నటువంటి ఇది బ్రతికించలేదు. డబ్బున్న బిల్ గ్రేట్స్‌కి శాంతి లేదు. పాపులారిటీ ఉన్న నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ కూడా అదే నాకంత ఆనందంగా లేదు. దేవునితో ఉంటేనే నాకు ఆనందము అని చెప్పి, దేవునితో నడుచుటే నాకిష్టం. చంద్రమండలం నడవటం కన్నా దేవునితో నడవటంలో అది గొప్ప ఆధిక్యత నాకని చెప్పాడట. ఆ రకంగా మనం గూడా క్రీస్తుతో ఉండటమే గొప్ప ఆధిక్యతని అనుకోవాలి. మరి సర్వోత్తమైన స్థలముల్లో దేవునికి మహిమ, ఇష్టలేని వారికి భూమి మీద సమాధానము. మనకు శాశ్వతమైన ఆయన ప్రేమ మారేది కాదు. నిస్వార్థ ప్రేమ, కల్వరి ప్రేమ. మరి ఒక సంఘటనలో అదొక జ్ఞాపకం చేస్తాను. మా భార్యాభర్తలు ఇద్దరున్నప్పుడు మరి భార్య బెడ్ రిడెన్‌గా ఉంది. మరి మీ కొడుకున్నాడు శ్రద్ధగా భర్త చనిపోతూ ఆహ్, భా భర్త భార్యని చెప్పాడట, నీ కొడుకుని శ్రద్ధగా పెంచుకొని. ఆ తల్లి భోజనం మరి ఆ టైంలోనంట మరి తను ఎలా పెంచాలి అని అనుకుంచి ఐడియా వచ్చిందంట. తన బాబు పనిచేసే స్కూల్‌లో టీచర్లకి, పిల్లలకి క్యారియర్స్ మోస్తే ఒక్కొక్క క్యారియర్ కొంత డబ్బిస్తారు కదా! దాంతో బతుకుదామని వెళ్ళిందట. పేద బట్టలేసుకొని తల నెత్తి మీద ఇయన్నీ పెట్టుకొని వెళ్తే అందరూ కలిసి డబ్బా తల్లి, డబ్బమ్మ, డబ్బమ్మ అని అనేవాళ్ళట. అయితే అబ్బాయికి చాలా సిగ్గేసి "నువ్వు రా బాకు" అన్నారంట. "నేను కనబడనులేరా, నాకు ఇది లేకపోతే ఎట్లారా మరి" అని అన్నారట. అలా ఉండి చదువుకుంటున్న టైంలో ఒకసారి ఇంటికి వస్తూ వస్తూ యాక్సిడెంట్ అయిందంట ఆ కుర్రాడికి. అప్పుడు ఎవరో చెప్పారట, "అమ్మ, అమ్మ నీ కొడుకు చావు బతుకుతాడు. చాలా రక్తం పోయింది" అని చెప్పేటప్పటికి పరిగెత్తుకుని వెళ్ళి చూస్తే ఏ రక్తం కలవలేదంట. తల్లి రక్తం కలిస్తే, "అయ్యా నా ప్రాణం పోయినా పర్లేదు, నా రక్తం అంతా ఎక్కిచ్చేయండి" అందంట. ఆయన బలహీనురాలైన ఆవిడది రక్తం అంతా తీసి వాడికి ఎక్కిస్తే బతికాడంట. అప్పుడు లేచి కనుక్కొని, "అమ్మో! నాకు ఎవరిచ్చారు రక్తం" అని, "మా అమ్మ ఇచ్చిందా? మా అమ్మ ఎక్కడ?" అనుకునేటడికి చనిపోయి పడుందంట. అప్పుడు తన బలహీనతలు, తన ప్రేమహీనత గుర్తొచ్చి గుండె పగిలాగా ఏడ్చాడు. మళ్ళీ దొరుకుద్దా తను? క్రీస్తు కూడా ఆఖరి బొట్టు వరకు మరి కొడుకు ఏ విధంగా తల్లిచ్చిందో, ఆఖరి బొట్టు వరకు మన కోసం శ్రమించి, మరి అవమానాలు సహించి ఆయన మరణించాడు. అది అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. డబ్బావాలా అనేవారట. అప్పుడు ఒక కాగితం తల్లి ఇచ్చి ఎప్పుడో రాసిందట, "నాయనా నేనెంతో శ్రమపడి పెంచాను అమ్మ, నాన్న నేను కూడా నేనెంతో సిగ్గుపడుతున్నా సరే నేను పెంచాను నిన్ను. మరి నువ్వు నా రక్తం ఇచ్చాను. నీలో ప్రవహించిన నా రక్తమే. నువ్వు దేవుని కొరకు బ్రతుకు" అని రాసిందట. నిజంగానే క్రీస్తు కూడా మనకి బైబిల్ గ్రంథంలో రాసిన అనుభవాలన్నీ కూడా, ఆయన చెప్పిన మాటలన్నీ కూడా ఆఖరి మాటలే. ఇలా బ్రతకండి, ఇలా ఉండండి, నిత్య రాజ్యం ఉంది. నేను నేను మిమ్మల్ని స్నేహితులను పిలుస్తున్నాను. నేను 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 మార్గము, సత్యం నేను. ఇంత చక్కటి మాటలన్నీ చెప్పి, ఎంత చక్కటి ప్రార్థన 16, 17 అధ్యాయాల్లో యోహాన్‌లో రాసారు చెప్పారండి చివరి ప్రార్థన. ప్రభు ఎంత ప్రేమ చూపించి, ఇంత రక్తం కార్చి, ఆ బాలుడుగా, అందమైన బాలుడుగా చదివించిన సమయాన్ని, ఆయన సిలువని ఒక ఈ గ్రిప్‌లో ఉండే క్రీస్తుని, ఒక ప్రక్క సిలువను మనం 2 వైపులా చూస్తూ, ఆయన ప్రేమను శ్లాఘిస్తూ ఈ క్రిస్మస్ ఆనందంలో పాల్గొందాం. అట్టి కృప మనందరికీ కలుగును గాక. ఆమేన్.